కోసం మన గాలింపు చేస్తున్నారు ఆ ముఠా. సోమెన్ బెనర్జీ చివరిగా మా ఎస్ఓటి మల్కాజిగిరి టీం, ఇన్స్పెక్టర్ నవీన్, డిఎస్ఐ అవినాష్ రత్నం, మా అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి పట్టుకోవడం జరిగింది. ఈ సోమెన్ బెనర్జీ ఈయన సొంత ఊరు అక్కడ వెస్ట్ బెంగాల్లో కోల్కతా దగ్గర ఉంది. అక్కడ ఈయన చాలామందికి వైట్ కాలర్ ఆఫెన్సెస్ మోసం చేసి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో చంగీచర్ల ఏరియాకి 2013లో వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కస్టమ్ ఆఫీసర్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో నాకు ఈ గోల్డ్ అన్నీ దొరుకుతున్నాయి. ఈ గోల్డ్ అది ఆప్షన్లో మనకు 50% రేట్లో మీకు ఇస్తాము అని ముందుగా డబ్బు కలెక్ట్ చేసి కొన్ని గోల్డ్ బిస్కెట్స్ కానీ అని అంటే ఇచ్చి అది ప్రజలు నమ్మిన తర్వాత మళ్ళీ ఆయన ఫరారైనారు. 2017లో ఈయన ఇక్కడ నుంచి ఫరారైనారు. అప్పుడు కుషాయిగూడలో ఒక కేసు ఉంది, ఇక్కడ మెడిపల్లిలో ఒక కేసు ఉంది. తర్వాత మళ్ళా ఎవరు బాధితులు ఉన్నారు, బాధితులు అంతా జమ అయ్యి వాళ్ళు కూడా దానికోసం మా ఎస్ఓటి ఆఫీస్కి వెళ్ళడం, నా ఆఫీస్కి వచ్చి ఇట్లా ఈయన పారిపోయినారు, ఇలా పట్టుకోవాలని చెప్తే ముందుగా ప్రాథమిక అది ఈయన షిరిడి ఎక్కువ వెళ్తారు అని షిరిడిలో టీం కొన్ని రోజులు పెట్టారు. మళ్ళీ ఈయన ఇక్కడ నుంచి నాగ్పూర్లో ట్రైన్లో వెళ్ళారని చెప్తే మళ్ళీ నాగ్పూర్లో కొన్ని రోజు మనం కలింపు చేయడం జరిగినాయి. తర్వాత మళ్ళా మధ్యలో ఈయన పంజాబ్లో ఉన్నారు, అక్కడ అమృత్సర్. సో అమృత్సర్లో ఒక మళ్ళా నవీన్ కుమార్ ఇన్స్పెక్టర్ ఈ టీం అన్నీ అక్కడ పంపించి అమృత్సర్ రూరల్లో చాటా అని పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ మన టీం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈయన సేమ్ మోడస్ ఆపరెండితో చాలామందికి మోసం చేసినట్లు అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి దాని మీద వర్కౌట్ చేసినప్పుడు జార్ఖండ్లో ఈయన ఈ మధ్యలో జార్ఖండ్ షిఫ్ట్ అయినట్లు తెలిసింది, రాంచీ రూరల్ ఏరియాలో. మళ్ళీ ఇంకో ఫర్దర్ మనం చేస్తే ఈయన ప్రస్తుతం ఒడిశాలో ఉన్నారు అని తెలిసింది. సో ఒడిశాలో ఫైనల్ చివరిగా అది ఒడిశా రాష్ట్రంలో మనకి లొకేషన్ అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈయనకు మనం పట్టుకున్నారు. ఒరిస్సాలో ప్రస్తుతం నేను పెద్ద సెక్యూరిటీ కంపెనీలో మీ అందరికీ జాబ్ ఇస్తారని చెప్పి చాలామందికి ఈ సెక్యూరిటీ లెటర్ హెడ్ మీద అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నారు, వాళ్ళ యూత్ దగ్గర డబ్బు కలెక్ట్ చేస్తున్నారు. ఈ అన్ని పనిలో ఈయన భార్య కూడా ఈ కో అక్యూజ్ దాంట్లో వాళ్ళ ఇద్దరు కలిసి ఈ చాలామందికి అది మోసం చేస్తున్నారు. చాలా ఎక్కడ వెళ్తారు ఆయన అక్కడ అది బోగస్ ఆధార్ కార్డు కూడా కొన్ని కలర్ జెరాక్స్ లాగా చేసి ఈయన తయారు చేస్తున్నారు. సో మొత్తం ఇది వైట్ కాలర్ ఆఫెన్స్. ఇది చాలామంది ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈయన ఈ బిజినెస్ అది కంటిన్యూ చేస్తున్నారు. సో అక్కడ ప్రస్తుతం కేవలం మన తెలంగాణ స్టేట్ ఇప్పుడు 3 కేసెస్ ఉన్నాయి నా కమిషనరేట్లో. ఆ కేసు కాకుండా జార్ఖండ్లో, తర్వాత ఒడిశా రాష్ట్రంలో, తర్వాత పంజాబ్, వెస్ట్ బెంగాల్, అట్లా 4-5 స్టేట్లో ఈయన మీద పక్క అది ఆ కేసెస్ ఏమేమి ఉన్నాయి అన్ని కేసెస్ అది మనం చూస్తాము. తర్వాత ఎక్కడ 20 పైన బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని తెలిసింది. తర్వాత ఇక్కడ మన మేడిపల్లి చనగిచర్ల ప్రాంతంలో 2 విలాస్ కొన్నారు అని తెలిసింది. అది కూడా మనం పోలీస్ రిమాండ్ తీసుకొని దానికి సంబంధి పక్క మనం సెర్చ్ చేస్తాం. తర్వాత నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 1 లక్ష రూపాయల క్యాష్, తర్వాత ఒక సెంట్రో కారు, ఒక 2 వీలర్, తర్వాత చాలా ఫేక్ ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ దొరికినాయి. సో పోలీస్ రిమాండ్లో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం కంటిన్యూ చేస్తాం. ఈ కేసులో ముందు నుంచి మాకు ఈ మెడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎవరు ఉన్నారు, రజిత అమ్మాయి భర్త, తర్వాత ఈ మహిళా సంఘాలు రేఖా మేడం, తర్వాత వాళ్ళు చాలా పర్సూ చేశారు కేసు. మన పోలీస్ బేసికలీ ఎవరైనా కంప్లైనెంట్ పార్టీ ఇంట్రెస్ట్ చూపెడితే మనకు కూడా అది ఇంకా పని చేస్తాం. సో వాళ్ళ పర్సువేషన్ వలన ఈ 2.5 year నుంచి మనం కూడా చాలా కష్టపడి ఈ డిటెక్షన్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఆ బాధితులకి అందరికీ వాళ్ళ రికవరీ కోసం పక్క మనం సాయం చేస్తాము. ఎంత రికవరీ అవుతుంది అది పక్క వాళ్ళకి ఎంత సొమ్ము పోయింది మన ప్రొసీజర్ ఫాలో చేసి పక్క అది రికవరీ కోసం వాళ్ళని హెల్ప్ చేస్తాను. ఈ మంచి పని చేసిన మా టీం సిబ్బందికి కూడా ఈరోజు నేను క్యాష్ రివార్డ్ ఇచ్చాను. థ్యాంక్ యూ.